పిల్లలు ఈరోజు మనము పరమాణు నిర్మాణము స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అనేటువంటి బోధనాంశం పైన ప్రీ రిక్విజైట్స్ అంటే ఈ పాఠ్యాంశాన్ని లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఇన్డెప్త్ టర్మినాలజీ ఆఫ్ ద ఇన్డెప్త్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి గురించి ఈరోజు మనము ప్రీ రిక్విజైట్స్ అనేటువంటి అంశం మీద మనము మాట్లాడుకుందాం. మరి సో హీజ్ నన్ ఆఫ్ అదర్ దాన్ మనకి డాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త అటామిక్ థియరీ పరమాణు సిద్ధాంతం గురించి అటామిక్ థియరీ గురించి చెప్పడం జరిగింది. అసలు ఏ విధంగా ఈ థియరీ వచ్చింది, అసలు ఆటమ్ థియరీ ఏ విధంగా వచ్చింది అనేటువంటి అంశం గురించి చెప్పడం జరిగింది. అండ్ మోరోవర్ హీఈస్ ద థామ్సన్ డిస్కవర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, అంటే ప్రైమరీ పార్టికల్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అనేటువంటి పార్టికల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్ చేసినటువంటి వ్యక్తి ఇక్కడ మనకి థామ్సన్. సో నెక్స్ట్ రూథర్ఫర్డ్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఈజ్ అ న్యూక్లియస్ని కనుక్కోవడం జరిగింది. దీస్ టర్మ్స్ వాట్ ఎవర్ వి డిస్కస్ ద టర్మ్స్ విచ్ ఆర్ హియర్, సో వీఆర్ గోయింగ్ టు డీప్ ఇన్ డెప్త్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద ఫర్దర్. సో ఇక్కడ న్యూక్లియస్ కానీ అండ్ ప్లానెటరీ మోడల్ అంటే రూథర్ఫర్డ్ గ్రహమండల నమూనా అనేటువంటి దాంతో కంపేర్ చేసి మనకి ఇక్కడ రూథర్ఫర్డ్ న్యూక్లియస్ని ఇన్వెన్షన్ చేయడం జరిగింది. అండ్ మోరోవర్ ఇక్కడ మనకి బోర్ను చూసినట్లయితే క్వాంటైజ్డ్ ఎనర్జీ లెవెల్స్, అదో ఇక్కడ లెవెల్స్లో ఎలక్ట్రాన్ లెవెల్స్ మూవ్ కావడం హయ్యర్ క్లాసెస్లలో మనం డిస్కస్ చేస్తాం. సో ఆ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ లెవెల్స్లో ఎలక్ట్రాన్ మూవ్ కావడం డౌన్ కావడం అనేటువంటి అంశం గురించి మనము తీసుకురావడానికి చేసినటువంటి ప్రముఖ వ్యక్తి తను బోర్. సో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ పిల్లర్స్ టు మనకి ఈరోజు అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ రావడానికి మనకి వీళ్ళు మెయిన్ ఫౌండర్స్ కావడం జరిగింది. సో ఆటమ్ అంటే ఇక్కడ మనము పరమాణువుగా మనం తెలుగులో చెప్పుకుంటాం. సో అసలు ఆటమ్ అంటే ఏంటి అంటే ద మ్యాటర్ విచ్ కెన్ నాట్ బి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. అంటే ఒక పదార్థాన్ని తీసుకొని అట్లా రెండు ముక్కలుగా చేసుకుంటూ పోతే చివరికి ద పార్టికల్ విచ్ ఇస్ కెన్ నాట్ బి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, అంటే రెండు ముక్కలుగా చేయడానికి వీలు లేకుండా ఏదైతే ఆ పార్ట్ ఉంటుందో దట్ పార్ట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ ఆటమ్. So like we can decide that the smallest part of a substance that cannot be broken down chemically. అంటే ఇంకా చివరికి ఏదైతే మిగిలిందో వీ కెన్ నాట్ బి డివైడెడ్ ఇన్ టూ పార్ట్స్. అట్లాంటి దాన్ని మనం ఆటమ్గా డిసైడ్ చేస్తే ఈ ఆటమ్ లోపల నెంబర్ ఆఫ్ ప్రైమరీ పార్టికల్స్ ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. సో అందులో ప్రైమరీ పార్టికల్స్ అంటే కొన్ని ప్రాథమిక కణాలు కొన్నిటి గురించి అటామిక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్క ఆటమ్ గురించి ఈచ్ ఆటమ్ హ్యాస్ ఎ న్యూక్లియస్. సో మనకి ఇంతకుముందే రూథర్ఫర్డ్ చెప్పినట్టుగా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో రూథర్ఫర్డ్ ఏదైతే న్యూక్లియస్ని డిఫైన్ చేయడం జరిగిందో, సో అట్లా ప్రతి యాటమ్కి ఒక న్యూక్లియస్ ఉండడం జరిగింది. అది న్యూక్లియస్ అనేది యాటమ్కి సెంటర్లో ఉండడం జరిగింది. ఆ సెంటర్లో మనం ఈ ఏదైతే యాటమ్ ఉందో ఇట్ ఈస్ అ మేడప్ ఆఫ్ కొన్నిటి వాళ్ళ మనకు తయారు కావడం జరిగింది. సో వాటి గురించి మనం చూసినట్లయితే, సో హియర్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రోటాన్స్. సో ఏంటి ప్రోటాన్స్ అంటే ఏంటిది అని అనేటువంటి అంశం చూసినట్లయితే, ఏ ప్రోటాన్ ఈజ్ ఎ సబ్ అటామిక్ పార్టికల్ విత్ ఎ పాజిటివ్ ఎలక్ట్రికల్ చార్జ్ that resides within the nucleus of an atom. So here what we can decide is a proton అనేది ఎక్కడ ఉందంటే it is one of the subatomic particles. Number of subatomic particles are there in this is the one of the subatomic particle of atom. This proton belongs to positive charge. Here is the electrical charge of positive. దీనికి ఉన్నటువంటి ఛార్జ్ ఏంటంటే ధనాత్మకంగా ఉన్నటువంటి ఆవేశంతో కూడినటువంటిది ఈ ప్రాథమిక కణం. సో ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే విత్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఆటమ్ లోపల మధ్యలో మనకి కేంద్రకం ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, దాని లోపల మనకి ఈ ప్రోటాన్ ఉండడాన్ని మనం చెప్పుకోవచ్చు. న్యూట్రాన్లు అంటే అన్ అన్చార్జ్డ్ అటామిక్ పార్టికల్ దట్ హ్యాస్ ఎ మాస్ నియర్లీ ఈక్వల్ టు దట్ ఆఫ్ ద ప్రోటాన్ అండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ నోన్ అటామిక్ న్యూక్లియస్. అంటే ఏ కేంద్రకమన్నా తీసుకో, ఎలాంటి న్యూక్లియస్ అనేది తీసుకో, అందులో కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే న్యూట్రాన్, రైట్? అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ మనకి దీనికి ఎలాంటి ఆవేశం లేదు, మీన్స్ వాట్ ఇట్ ఈస్ న్యూక్లియర్ అంటే ఎట్లాంటి తటస్థ ఆవేశం అన్నట్టు, ఇంకా దీనికి ఎట్లాంటి ఛార్జ్ ఉండదు, అటు పాజిటివ్ ఉండదు అండ్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఇక్కడ అట్లాంటి ఛార్జ్ లేకుండా అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ టు నో దట్ ఇక్కడ నియర్లీ ఈక్వల్ టు దట్ ఆఫ్ ద ప్రోటాన్ అండ్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్. అంటే దీని యొక్క ఛార్జ్ ఏదైతే ఉందో, దీని యొక్క మాస్ ఏదైతే ఉందో, దీని యొక్క ద్రవ్యరాశి ఏదైతే ఉందో అది ఈక్వల్గా ప్రోటాన్కి సమానంగా ఉన్నటువంటి దాని అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రైట్? హియర్ వాట్ వీ కెన్ డిసైడ్ ఈస్ న్యూట్రాన్కి ఎట్లాంటి ఛార్జ్ లేదు, రైట్? అండ్ మోర్ ఓవర్ ద మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోటాన్. థర్డ్ సబ్ అటామిక్ పార్టికల్ దట్ ఈస్ ఎలక్ట్రాన్స్.
రైట్. ఇక్కడ మనకు వాట్ ఈస్ ఎలక్ట్రాన్ అంటే అంశం చూసినట్లయితే ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎ సబ్ అటామిక్ పార్టికల్ విత్ ఎ నెగటివ్ ఎలక్ట్రికల్ ఛార్జ్. రైట్. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఎట్లయితే ఉందో సేమ్ సిమిలర్లీ క్వైట్ ఆపోజిట్ హియర్ ఈస్ ద ఎలక్ట్రాన్ విచ్ ఛార్జ్ ఏదైతే ఉందో దీనికి మనకి నెగిటివ్ ఛార్జ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే. దీనికి మనకి నెగిటివ్ ఛార్జ్గా ఉన్నటువంటి సబ్ ఆటమిక్ పార్టికలే మనకి ఎలక్ట్రాన్గా మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఏంటంటే దీని లోపల ఈ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కెమికల్ బాండింగ్. ఈరోజు కంపౌండ్స్ నెంబర్ ఆఫ్ కంపౌండ్స్ మనకి బయట మార్కెట్లో ప్రిపరేషన్ చేస్తున్నారు అని అంటే బికాస్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్. రైట్. ఎలక్ట్రాన్స్ వల్ల షేరింగ్ అండ్ ఏదైతే ఉందో కాన్సెప్ట్ దానిపైన నెంబర్ ఆఫ్ కంపౌండ్స్ మనకు ప్రిపరేషన్ కావడం, దాంతో మనకు మెడికల్ రంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఇట్లాంటి నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ప్రిపరేషన్ కావడం అన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్ ద్వారానే మనము కెమికల్ బాండింగ్ రసాయన బంధం జరుగుతుంది. ఈరోజు సమన్వయ బంధము అంటే కోవలెంట్ బాండ్ కానీ లేకపోతే అయానిక్ బాండ్ కానీ అయానిక బంధం కానీ ఇట్లాంటి పై తరగతులలో మీరు నేర్చుకుంటారు. ఈ ఏవైతే ఉన్నాయో ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్ బాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ఇక్కడ మనం ఈ ఎలక్ట్రాన్స్ మీద మనము డిస్కస్ చేయడం జరుగుతుంది.